ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఈ మధ్యకాలంలో మేము అప్పులు ఇచ్చామండి, అప్పులు తీసుకున్నారు, అయిన వాళ్ళు తీసుకున్నారు, తెలిసిన వాళ్ళు తీసుకున్నారు, ఇచ్చేస్తామన్నారు, తీరా చూస్తే ఇవ్వడం లేదు, ఇస్తాము పారిపోతాము అని అడుగుతున్నారు. చాలా టెన్షన్గా ఉంటుంది. ఏదైనా తేలికైన మార్గం, చాలా సింపుల్గా ఉండే మార్గాన్ని తెలియచేయండి చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున మన దగ్గరలో ఉండి తక్కువ ఖర్చుతో మనం చేసుకోగలిగే ఉపాయాన్ని ఈరోజు మీకు వివరిస్తాను. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది 5 మంగళవారాలు చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు: కొంచెం బియ్యం కావాలి, పెరుగు కావాలి, అలాగే కాటుక భరణి కావాలి, పసుపు కావాలి. ఈ ఉపాయానికి చేయడానికి 5 మంగళవారాలు చేయాలి. ఇది రావి చెట్టు దగ్గర చేయాలి. అలాగే ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ మంత్రం చెప్పుకోవాలో మీకు తెలియజేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. బాగా గుర్తుంచుకోండి, ఈ పదార్థానికి ఆ టైంతోనూ చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ ఉపాయాలు ఏదైనా సరే ఆ టైము, ఆ పదార్థాన్ని విధి విధానంగా చెప్పిన విధంగా ఫాలో అయితేనే మీకు పనులు అవుతాయి, లేకపోతే పనులు కావు. ఇలాంటి వాటి మీద నమ్మకం లేకపోతే వీడియోలు చూడటం మానేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇవి మన పూర్వీకులు తంత్ర జ్యోతిష్యంలో వీటి గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. తంత్రాన్ని ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఆచరించాలి, అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. నేను ముందే, ఎందుకంటే వీడియో లెంత్ చేయడం నాకు ఇష్టం లేదు, మీకు తక్కువ టైంలో చెప్పేస్తాను. ముందు మనం ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి, కొద్దిగా అరేంజ్ చేసుకోవాలి, ఎక్కువ కూడా అవసరం లేదు. చేసుకున్న తర్వాత మీరు మంగళవారం నాడు ఉదయం ఏమేమి కావాలి: బియ్యం, పెరుగు, పసుపు, కాటుక. ఈ ఉపాయం చేయడానికి ఒక రావి చెట్టు, అది గుడిలో ఉందా, బయట ఉందా, ఎక్కడ ఉందా అని అనుమానం రావచ్చు, ఎక్కడ ఉన్నా చేసుకోవచ్చు. కొద్దిగా తీసుకోండి, ఎంత పదార్థం అవసరం లేదు, చూపించడానికి చెప్తున్నాను మీకు. నేను ఆల్రెడీ కలిపేసాను, ఎందుకు ముందే కలిపించాను అనమాట. ఏం చేయాలంటే, మీరు ఒక కాపర్ ప్లేట్లో కానీ, లేదంటే ఇత్తడి ప్లేట్లో కానీ, లేదంటే వెండి ప్లేట్లో కానీ ఈ పదార్థాలని కొద్దిగా తీసుకొని దాంట్లో వేసుకొని పట్టుకుని వెళ్ళండి. ఇంత గిన్నెలో అయినా సరే అన్నీ వేసుకొని పట్టుకు వెళ్ళండి. ఒక కాటుక భరణ, ఇది 5 వారాలకి 5 కాటుక భరణలు కొనుక్కోవాలి. ఒక్కొక్క వారం ఒక్కొక్క భరణ వాడాలి. ఇది రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఈ ఏదైతే పట్టుకెళ్ళారో, నేను స్టీల్ దాంట్లో చూపిస్తున్నాను మీకు. నేను ఇవన్నీ కలిపేసి చూపిస్తున్నాను. బియ్యం మళ్ళీ చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, కొంచెం బియ్యం, ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకోవచ్చు. పసుపు, అలాగే కొద్దిగా పెరుగు, అలాగే కాటుక. దీన్ని చక్కగా మీరు ఏదైతే పట్టుకెళ్ళారో ఆ గిన్నెలో కానీ కటోరీలో కానీ కలుపుకోండి. నేను ఆల్రెడీ కలిపేసాను, చూపించడానికి ఈజీగా ఉంటుందని. ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేస్తూ మీరు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అనుకుంటూ 3 ప్రదక్షిణ చేయండి. మీరు చెట్టు దగ్గర ఉన్నంతసేపు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అనుకుంటూ ఉండండి. అలా అనుకుంటూ మీరు చెట్టుకి నమస్కారం చేస్తున్నప్పుడు మీరు ఒకటే అనుకోండి, ఈ పదార్థాన్ని మొత్తం కలిపాం కదా, చక్కగా ఇలా నేను ఆకు మీద రాశాను, చెట్టు చూపించడం వీలు కాలేదు, ఆకు మీద రాశాను. ఈ పదార్థాన్ని మీరు ఇలా చక్కగా చెట్టుకి మొదలకి కానీ కాండానికి కానీ, పెద్ద చెట్టు అనుకోండి, ఎక్కడైనా కొద్దిగా అలా రాయండి. రాసిన తర్వాత మీరు నమస్కారం చేసుకొని మీరు ఏం చేస్తారంటే, ఎవరికైతే మీరు అప్పిచ్చారో అతని పేరు, మీరు ఇచ్చిన డబ్బులు వెనక్కి రావాలని కోరుకోండి. ఇచ్చిన డబ్బులు అతను నాకు వెనక్కి తిరిగి ఇవ్వాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని కోరుకోండి. మీకు వారి మనసు మారి మీకు ఇచ్చిన డబ్బులు వెనక్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా 5 మంగళవారాలు చేయాలి. 5 మంగళవారాలు తీసుకువెళ్ళాలి. ఇది ఈ బియ్యం కానీ కొద్దిగా పట్టుకెళ్ళండి, ఎక్కువ కూడా కాదు, చిన్న ప్లేట్ అయినా పర్వాలేదు, ఇంత ప్లేట్ అయినా పర్వాలేదు, చక్కగా తీసుకువెళ్ళి చేసుకోవచ్చు. ఆడవారైనా చేయవచ్చు, మగవారైనా చేయవచ్చు. నెలసరి టైం మాత్రం ఆడవారు చేయవద్దు. అలాగే మైలు ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు. అంటే ఎవరైనా మరణించి ఉంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉండి చేయవద్దు. దీనికి ఇంకా దీపంతో కానీ పని లేదు. ఈ ఉపాయాన్ని మాత్రం ఉదయం 6 నుంచి
8 గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి. 8కి దాటిన 6కి ముందు చేసినా ఎలాంటి ఫలితము రాదు. 6 దగ్గర నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో చేయాలి. ఒకవేళ ఈ టైం కాకుండా అటు ఇటు ఎక్స్టెండ్ అంటే మాకు కొంచెం దాటినా ముందు చేసిన ఈ ఉపాయానికి ఎలాంటి ఫలితము రాదు. ఎందుకంటే ఆ టైం నుంచి 6 నుంచి 8 గంటల మధ్య ప్రాంతం మాత్రమే ఈ ఉపాయాన్ని చేయాలి. 8 దాటి చేయకూడదు. ఒకవేళ 8 గంటలకి చెట్టు దగ్గరికి వెళ్ళారు, నమస్కారం చేసుకోండి, చెట్టుకి లేపనం చేయండి, అంటే చెట్టుకి చక్కగా మీరు మామూలుగా రుద్దండి ఈ పదార్థాన్ని, అక్కడతో పని అయిపోతుంది. ఒకవేళ ఎక్కువ తీసుకెళ్లారనుకోండి, ఇలాంటి ఎక్కువగా రైస్ కానీ మిగతా తీసుకెళ్లారనుకోండి, వాటిని అక్కడ ఉన్న పక్కనే ఏదైనా వేరే చెట్టు ఉంటే చెట్టు మొదల్లో పోసేయండి. అలా కాటుకబరిని కూడా మీరు అలాగే వదిలేయాలి, ఆ చెట్టు పక్కనే వదిలేయాలి. అంటే రావి చెట్టు దగ్గర కాదు, పక్కన చెట్టు దగ్గర. అలా 5 వారాలు కూడా 5 వారాలు కొనుక్కోవాలి. ఒకవేళ మధ్యలో ఇంట్లో ఉన్నవారు ఎవరో ఒకరు చేస్తున్నారు, ఆటంకం వచ్చింది, ఆడవారికి ఆటంకం వచ్చింది, మగవారు చేయవచ్చు అంటే చేసుకోవచ్చు. ఆడవారు చేస్తున్నప్పుడు మాత్రం ఆ నెలసరి టైం వస్తే అప్పుడు ఆగిపోయి నెక్స్ట్ వారం మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, 3 ప్రదక్షిణ చేయాలి. ఓం నమో భగవతే అని వాసుదేవాయ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండాలి. ఎవరికి తప్పించారో వారు పేరు మీరు చెప్పుకోవాలి. ఇలా 5 వారాలు చేస్తే వారి మనసు మారి మీరిచ్చిన డబ్బులు వెనక్కి తిరగడానికి అవకాశం ఉంటుంది. మీకు అనుమానం రావచ్చు ఏంటంటే, ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ చేసామండి, వీలు కాలేదు, వేరే ఊర్లో వేరే మంగళవారం వేరే ఊర్లో ఉన్నాం, చేసుకోవచ్చా? నిర్భయంగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఇది చేస్తున్నప్పుడు మాత్రం బాగా గుర్తుంచుకోండి, మీకు ఎవరికైతే అప్పిచ్చారో వాడు మీకు అప్పు వెనక్కి తిరిగిస్తున్నాడు, డబ్బులు వెనక్కి తిరిగిస్తున్నాడు అని ఊహతో చేయండి. అప్పుడు ఆ శ్రీమన్నారాయణ మీకు అద్భుతంగా అవతల వ్యక్తి మనసు మార్చి మనకు డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే రావి చెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, సమస్త దేవతలు చెట్టులో ఉంటారు. వారు అనుకూలంగా ఉంటే చాలు, ప్రకృతి మనకు సహాయం చేస్తే చాలు, ఏదైనా సాధ్యమవుతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది 5 వారాలు చేయండి. 5 మంగళవారాలు ఉదయం 8 నుంచి ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో మాత్రమే చేయండి. 6 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో మాత్రమే. 8 దాటిన తర్వాత చేస్తే ఫలితం రాదు. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు మరొక ఉపాయంతో ముందుకు వస్తాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.